సాక్షి వాళ్ళు వచ్చారా? వాళ్ళు కూడా వేస్తామని అంత తీస్తున్నారా? లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25వ తారీఖు నుంచి ఈ జిల్లాలో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన జిల్లాలో టోటల్గా 25వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు 2,84,825 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం. ఇందులో 30,517 టిడ్కో ఇళ్ళకు కూడా లోన్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ నుంచి 7వ తారీఖు వరకు డిస్ట్రిబ్యూట్ చేయబోయే 2,84,825 కాకుండా ఇంకొక 30,616 హౌస్ సైట్స్ పెండింగ్లో పడినాయి. అందులో సిఆర్డిఏ అలాగే మిగిలిన కోర్టు కేసుల వల్ల కూడా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పటి వరకు దాదాపు నిన్న సాయంత్రం వరకు ఈ 2,84,825లో 2 రోజులను ఒక 21,000 దాకా పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేశాం. రోజుకు ఒక 20,000 కనీసం డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మనం నిర్దేశించుకున్నాం. ఇక్కడ మనం చేసేది ఏమిటంటే, ఎక్కడెక్కడైనా వెళ్ళినప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రతి వారికి ఆ లేఅవుట్లో ఉన్న స్థలాన్ని వారికి చూపించి వాళ్ళకి పట్టా వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళని ఆ లేఅవుట్లో నిలబెట్టి వాళ్ళని ఫోటో తీస్తున్నాం, జియో ట్యాగింగ్ చేస్తున్నాం. అలాగే దానితో పాటు ఇంటి మంజూరు పత్రాలు కూడా చాలామందికి ఇస్తున్నాం. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలా వరకు మీ అంతా కూడా చాలా చక్కగా కవరేజ్ చేస్తున్నారు. కానీ ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక వార్త వేశారు. కత్తిపాడ జరిగిన కార్యక్రమంలో మేము 40 మంది ఉన్నాం, 4కే ఇచ్చారు అని చెప్పి ఒక వార్త పడింది. ఆ 40 మంది ఉన్నాం, ఎందుకు 4కే ఇచ్చారంటే దాని మీద మేము ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ చేస్తే అంటే మీరు కూడా కొంత ఆలోచించి వాళ్ళు చెప్పింది ఫేస్ వాల్యూలో తీసుకోకుండా కొంత ఎంక్వైరీ చేసి కొంత నిదానిదాలు రాబట్టి వేయాలి పేపర్లో. లేకపోతే ఏమనుకుంటారంటే ఇప్పుడు అందరికి ఇస్తామని చెప్పి అంటున్నారు కానీ ఇవ్వట్లేదు, 4కే ఇచ్చారంటే 40 మందికి అనుకుంటారు. దానిలో ఎంఆర్ఓ గారి రిపోర్ట్ చూస్తే ఇప్పుడు ఇస్తాం ఈ కాపీ. దీనికి మీరు ఖండన వేయాల్సి ఉంటుంది. అక్కడ యాక్చువల్గా మొట్టమొదట మనకి అక్కడ వచ్చిన ఇళ్ల పట్ట అప్లికేషన్లు పాత మల్లాయపాలెంలో 27 మంది వచ్చినాయి. 27 మందిలో 4 ఎలిజిబుల్గా తేలారు, 23 మంది ఇనెలిజిబుల్గా తేలారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. 23 మంది లిస్ట్. 27లో 4 ఎలిజిబుల్గా తేలారు, 23 మంది ఇనెలిజిబుల్గా తేలారు. ఆ 23 మంది లిస్ట్ మా దగ్గర ఉంది, మీరు కావాలంటే పేపర్లో వేసుకోవచ్చు. దానికి కారణాలు కూడా చూపించాము. తిరుపతమ్మ సొంత ఇల్లు ఉంది, సామ్రాజ్యం ప్లాట్ శాంక్షన్ అయింది, ఆమెకే ఒక ఇల్లు ఉంది ఎస్టీ కాలనీలో. ఇలా ఉన్నాయి. సో 20 మందికి ఇల్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఎలిజిబుల్గా తేల్చి వాళ్ళకి ఇవ్వలేదు. దానికి వాళ్ళు వచ్చి అడిగారు మంత్రి గారిని. మంత్రి గారు ఎంక్వైరీ చేసి ఇస్తామని చెప్పారు. పాత అప్లికేషన్ 27లో 4కి మాత్రమే ఎలిజిబుల్గా ఉన్నాయి కాబట్టి 4కి ఇచ్చాము. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాలు ఏమున్నాయి, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. అప్లికేషన్ పెట్టుకున్న 90 రోజుల్లో ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తాము అని చెప్పారు. నిన్న పట్టాల డిస్ట్రిబ్యూషన్ దాంట్లో ఒక 38 అప్లికేషన్స్ మళ్ళీ వచ్చినాయి, వీళ్ళే ఇచ్చారు. ఆ ఇచ్చిన 35 అప్లికేషన్స్లో కూడా ఒక 17 మంది ఆల్రెడీ ఇనెలిజిబుల్గా తేల్చేస్తాం మనం. ఇంకొక 21 మాత్రం కొత్త అప్లికేషన్లు వచ్చినాయి. 21 ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి 90 డేస్లో వాళ్ళలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. సో నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికి కూడా, మీరు దయచేసి పేపర్లో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు దయచేసి ఇలాంటి వదంతులు, ఇవి కేవలం వదంతులే అంటాను. ఎందుకంటే వెరిఫై చేయకుండా రాసే వాటిని వదంతులు అంటాం. వెరిఫై చేసుకుని నిర్ధారించుకుని రాస్తే అది వార్త అవుతుంది. కాబట్టి దయచేసి ప్లీజ్ మీరు అర్థం చేసుకొని ఇది
నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే మీరు మీ పేపర్లో వేయాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు దానికి అప్రిసియేషన్ ఉండాలి, రిక్వైర్డ్ అప్రిసియేషన్ ఉండాలి. మీరు నిజానిజాలు ప్రచురించాలి. దానికి మిమ్మల్ని అదే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 14 రోజులు జరుగుతూ ఉంది. ఈ 14 రోజులు కూడా అన్ని చోట్ల కూడా విరివిగా కవరేజ్ చేసి దీనికి కావాల్సినంత ప్రచారం కల్పించండి. అంతేకాకుండా ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే టిడ్కో ఇళ్ళు కూడా ఇవాళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్లాట్లో వాళ్ళు నిలబెట్టి వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇళ్ళ శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. నిన్న ప్రతిపాడులో సేమ్ ప్లేస్లో 5 ఇళ్లకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. శంకుస్థాపన చేసినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఆనందం చెప్పనలవి కానీ చూస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం జరుగుతున్నప్పుడు దయచేసి మీరు కూడా సహృదయంతో అర్థం చేసుకొని చేయాలి. నిజం ఉంటే చెప్పండి, దానిలో ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే చెప్పండి, దాన్ని సరిదిద్దుతాం. కానీ నిజం లేని ఇలాంటి వార్తలు దయచేసి రాయవద్దని చెప్పి మీకు అందరికీ మనం చేసుకుంటాము. ఓకే. సో అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. దాని గురించి కూడా మీకు అందరికీ తెలియజేయాలని చెప్పి మళ్ళీ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. అంటే మనం విఐపీస్ వస్తున్న దగ్గర ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరికైతే ఇంటి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నామో వాళ్ళకి అక్కడ ఒక శంకుస్థాపన లాగా చేస్తున్నాం. కొన్ని చోట్ల ఒక 5 మంది, కొన్ని చోట్ల 10 మంది అట్లా చేస్తున్నాం. అందరికీ ఒకేసారి శంకుస్థాపన చేయడం కుదరదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు చేసుకుంటున్నారు. శాంక్షన్ ప్రొసీడింగ్స్ అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. ఇంటి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం, ఇళ్ళ పట్టా ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు. దానికి కూడా మనం గవర్నమెంట్ చెప్పినట్టు ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు కావాలంటే వాళ్ళు కట్టుకోవచ్చు. మనం మంచి క్వాలిటీ మెటీరియల్ మనం సప్లై చేస్తాం. అలాగే ఎన్ఆర్జీస్ కింద 30,000 రూపాయల దాకా వాళ్ళకి ఇస్తారు. లేదు మేము కట్టుకోలేము అంటే గవర్నమెంటే వాళ్ళకి కట్టించిస్తుంది. అది కూడా ఉంది ఆప్షన్. 1,60,353 మొత్తం ఇల్లు శాంక్షన్ అయింది. యూడిఏ లోను, యూఎల్బిఏ గ్యాస్ లోను. కాబట్టి అవన్నీ కూడా మనం మంజూరు చేస్తున్నాం. ఇవాళ వాళ్ళన్నిటికీ కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా కృష్ణా జిల్లాలో డ్రై రన్ జరుగుతుంది. డ్రై రన్ అంటే వ్యాక్సిన్ అయితే రాలేదు, కానీ డ్రై రన్ అంటే ఎలా వ్యాక్సిన్ ఒకవేళ వస్తే దాన్ని ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, ఎలా అడ్మినిస్టర్ చేయాలని డ్రై రన్ అక్కడ జరుగుతూ ఉంది. వ్యాక్సిన్ తేదీ ఇంకా మనకి తెలియదు. ఓకే. కాకపోతే ఇంకొక యూకే రిటర్న్స్ 267 మంది వచ్చారు మనకి. అందులో అందరినీ టేస్ట్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ 4. వాళ్ళు వచ్చినట్లు మనకు ఉంది, కానీ వాళ్ళు అసలు యాక్చువల్గా రాలేదంట. వాళ్ళ పేర్లు మనకు వచ్చినాయి కానీ వాళ్ళు రాలేదు. 263 మందిని మనం టేస్ట్ చేసాం. అలాగే వీళ్ళందరినీ కూడా టెస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో 2కే పాజిటివ్ వచ్చింది. రిజల్ట్స్ రావాల్సింది. అలాగే వాళ్ళ కాంటాక్ట్స్ని కూడా ఒక ప్రైమరీ కాంటాక్ట్స్ని ఒక 320 మందిని ప్రైమరీ కాంటాక్ట్స్ని, 556 మందిని సెకండరీ కాంటాక్ట్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా టెస్టులు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. టెస్టులు చేసి రేపు సాయంత్రం కల్లా రిజల్ట్స్ మనకు వచ్చేస్తాయి. ఒక 2కి వచ్చిన పాజిటివ్ వచ్చినవి ఆ శాంపుల్స్ అన్నీ కూడా మనం సీసీఎంఈకి పంపించాం హైదరాబాద్కి, అది అనలైజ్ చేయమని. సేమ్ స్ట్రెయినా, వేరే స్ట్రెయినా అని. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ యూకే రిటర్నీస్ కూడా కొంతమంది గుంటూరులో ఉండిపోయారు. యాక్చువల్గా మాకు అడ్రస్ పొన్నూరు అని అక్కడనే వచ్చింది. వాళ్ళని కూడా ట్రేస్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఎక్కడికి కదలకూడదు 14 రోజుల పాటు. నా విజ్ఞప్తి అదే. వాళ్ళు 14 రోజుల పాటు వాళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఖచ్చితంగా పాటించాల్సిందే. కొంతమందికి హోమ్ క్వారంటైన్ అవకాశం లేకపోతే వాళ్ళకి మనం ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదు మేము హాయిగా చక్కగా పెయిడ్ క్వారంటైన్లో ఉంటామంటే 2 హోటల్స్ కూడా ఐడెంటిఫై చేస్తాం మనం. నాగార్జున ఒకటి, తాజ్ రెసిడెన్సీ ఒకటి, 2 హోటల్స్ కూడా పెడతాం. వాళ్ళు దానికి 2,000 రూపాయలు మనం అద్దె నిర్ణయించాం, వాళ్ళకి కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం చేసిన అరేంజ్మెంట్స్. ఈ యూకే రిటర్నీస్
వాళ్ళు ఇద్దరికే పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు కాంటాక్ట్స్ కూడా ట్రేస్ చేసినాం. కాంటాక్ట్స్లో ఒక ముగ్గురికి మాత్రం వచ్చింది పాజిటివ్. అమ్మాయి ఫ్రాన్స్ నుంచి వచ్చింది, యూకే నుంచి రాలేదు, వినుకొండలో. అమ్మాయిని తీసుకొచ్చిన వాళ్ళ బాబాయికి, వాళ్ళ అత్తకి, వాళ్ళ అమ్మాయికి, ఇంకొక ముగ్గురికి వచ్చింది. ఈ అమ్మాయిని ఫ్రాన్స్ నుంచి వచ్చిన అమ్మాయిని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేర్పించాం. ఆ ముగ్గురిని కూడా హాస్పిటల్కి పంపించాం. ఇంతవరకు అంతకంటే ఇంకేం కేసులు లేవు. సెకండ్ స్ట్రెయిన్ తప్పించుకోవాలి అంటే అందరం మళ్ళీ మాస్కింగ్, చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం. ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ సెకండ్ స్ట్రెయిన్ కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఖచ్చితంగా మనం కోవిడ్-19 గైడ్లైన్స్ మాత్రం పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మనకి టోటల్ రిజర్వ్ స్టాక్స్లో ఈరోజు చూస్తే ఒక 4,000 మెట్రిక్ టన్స్ మాత్రమే ఉంటుంది. బట్ ప్రతిరోజు ప్రొడక్షన్స్ 14,000 చేస్తున్నాము. 25, 26 తారీఖులో ఈ క్రిస్మస్ పండుగ వలన ఈ ప్రొడక్షన్స్ చేసిన హమాలీలో రాలేని పక్షంలో ఈ ప్రొడక్షన్స్ తగ్గినాయి. మళ్ళీ ఈరోజు పూర్తిగా టోటల్ 14 రీచ్లో కూడా యాక్టివ్గా ఆరంభం అయింది. సో ఈరోజు మనం దాదాపుగా ఒక 20,000 మెట్రిక్ టన్స్ టార్గెట్ పెట్టి చేస్తున్నాము. బట్ మనకు బుకింగ్ చూస్తే నిన్న మాత్రం ఒక రోజులో 33,000 మెట్రిక్ టన్నులు బుక్ అవ్వడం జరిగింది. టోటల్గా మన దగ్గర మన జిల్లాలో పెండెన్సీస్ ఒక 70,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ప్రతిరోజు డిస్పాచెస్ ఒక 15,000 మెట్రిక్ టన్నులు చేయడం జరుగుతుంది. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రోజుల కిందట మేము ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో 30,75,755 మందికి పట్టాలు పంపిణీ చేశాము. మేము ఇల్లు కాదు నిర్మిస్తున్నది, ఊర్లు నిర్మిస్తున్నామని చెప్పి గతంలో చరిత్రలో చెప్పేటువంటి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారు రోడ్ల పక్కన చెట్లు నాటించాడు, అమరావతిని సర్వదేవతలు నిర్మాణం చేశాడు, అయోధ్యను శ్రీరామచంద్రుడు ఆలయం నిర్మించారని అట్లా చరిత్రలో చెప్పేటువంటి వైసీపీకి సంబంధించిన నేతలు కూడా కొత్త దేవులను సృష్టించి అసలు ఇప్పటిదాకా భూప్రపంచమే లేదు, ఇప్పుడు కొత్తగా భూప్రపంచాన్ని మేమే క్రియేట్ చేశాము, ముందు గ్రామాలు లేరు, ప్రజలు లేరు, నాగరికత లేదని చెప్పి చెప్తున్నారు. దానికి ఇంకో లెక్క కూడా చెప్పారు. మేము 68,361 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశాము. దానికి ఓ లెక్క మళ్ళా దాన్ని 23,535 కోట్లు డబ్బులతో కొంటున్నాము, 17,000 కాలనీలు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పారు. టోటల్ లెక్క చెప్పింది ఏంటంటే దీని ఖర్చు 50,940 కోట్లు అని చెప్పి చెప్పారు. 15,60,000 మొదటి దశ ఇళ్ల నిర్మాణం అని చెప్పారు. నేను మీ ద్వారా దీనికి మంత్రి ఆంధ్రప్రదేశ్లో రంగనాథరాజు గారు ఉన్నారు. మంత్రి గారు మీకు ఈ రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టించినందుకు మొదట మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఇప్పటిదాకా నేను చెప్పిన లెక్కలో మీ పాత్ర ఏదైనా అడుగుతున్నా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి వాటికి సంబంధించినటువంటి భూసేకరణ కానీ ఇండ్ల నిర్మాణం కానీ వీటిలో మీ పాత్ర ఏంది లేదనేటువంటిది బీజేపీగా చెప్తున్నాం. మీరు అడగచ్చు, నేను చెప్పినటువంటి ఇప్పటిదాకా ఆధారానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు హౌసింగ్ సంబంధించిన విషయంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,500 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ భూమి, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సెంటు కొనల దాంట్లో మీరు చెప్పినటువంటి లెక్కల్లో మిగతా భూమికి సంబంధించినటువంటి మీరు మొత్తం భూములకు సంబంధించినటువంటి పెట్టుబడి మీరు కొనుగోలు చేసినటువంటిది పెట్టుబడి మీరు చెప్పారు ప్రభుత్వం, మేము ఖర్చు పెట్టింది 7,000 కోట్లని. మరి ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి లెక్క అంటే ప్రజల సొమ్ము భూమి ఏదైతే 16,000 కోట్ల రూపాయలు ఉందో దాన్ని కూడా మీరు కల్పించుకున్నారు అంటే ఇది ఒక అబద్ధం. రెండోది మంత్రి గారు చెప్తున్నటువంటి మరొక అబద్ధం. ఇళ్ల నిర్మాణానికి 50,000 కోట్లతో మేము నిర్మాణం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. మంత్రి గారిని నేను మాట్లాడుతున్నాను, కేంద్రం ఎంత డబ్బు ఇస్తుంది, రాష్ట్రం ఎంత డబ్బు ఇస్తుందంటే కేంద్రం అర్బన్ హౌసింగ్ తీసుకోండి, రూరల్ హౌసింగ్ తీసుకోండి, 1,50,000 రూపాయలు కేంద్రం అర్బన్ హౌసింగ్ కింద ఇస్తారు, రాష్ట్రం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. అది కూడా ఇవ్వడంలే, దాన్ని కూడా నరేగా కింద వాడుకొని స్వచ్ఛ భారత్ కింద ఇచ్చేటువంటి 12,000 రూపాయలు కూడా వాడుకొని మీరు ఈ ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. అంటే మీ పాత్ర ఆంధ్రప్రదేశ్లో 0. అంటే ఈ ఇండ్ల పథకం అనేటువంటిది మీరు రాష్ట్ర ప్రజలను కేంద్రం ఇచ్చేటువంటి ఒక పథకాన్ని పేరు మార్చుకొని వంచిస్తున్నటువంటి పథకం. మీరు ఈ పథకానికి ఒక పేరు పెట్టండి, జగనన్న వంచన పథకం. ఇది సూటబుల్. మీరు అన్నిటికీ పెడుతున్నారు కదా, ఆసరా, బీసరా, ఎత్తు, పొడవు అని. ఇది జగనన్న వంచన పథకం అని పెట్టమని చెప్పి నేను రంగనాథరాజు గారికి గుర్తు చేస్తున్నాను. రెండోది, నేను చెప్పిన లెక్కల్లో అర్బన్ హౌసింగ్ సంబంధించిన విషయంలో లేదా రూరల్ హౌసింగ్ సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం కానీ లేదా గత ప్రభుత్వానికి సంబంధించిన లెక్క కానీ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అధికారికంగా బయటపెట్టిన లెక్క. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో టోటల్ ఎన్టీఆర్ నగర్ అనే పేరు మీద 5,72,215 ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఆయన టోటల్ హౌసింగ్ సంబంధించిన అర్బన్లో 2,31,030 ఇళ్ళు శాంక్షన్ చేసినట్టు 2 కలిపితే 7,38,245. దీంట్లో 35% కూడా చంద్రబాబు నాయుడు గారు రిజ్యూమ్ 5 ఏళ్ళు పూర్తి చేయలేదు. పోనీ ఇవన్నా పూర్తి చేశారంటే అది చేయలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగనన్న వంచన హౌసింగ్ స్కీమ్ అని మీరు పేరు పెట్టండి. లేదు, మేము మాట్లాడిన అన్నిటి విషయాల మీద కూడా మంత్రి వస్తామంటే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఒక స్టిక్కర్ మార్చేటువంటి స్కీమ్ అని చెప్పి నేను పూర్తి చేస్తున్నాను. ఇంకా దీంట్లో మీరు చేసి సాధించింది ఏంటంటే ఈ 7,000 కోట్ల రూపాయల ఇళ్ల పట్టాల పేరుతో ముంపు గురేటువంటి ప్రాంతాల్లో 10 లక్షల భూమిని 30 లక్షలు 50 లక్షలు కొని కమిషన్ కొట్టేసారు తప్ప మీరు చేసింది దీంట్లో ఏమీ లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. రెండో అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళ కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అది కూడా ఒక జగనన్న ఒక పేరు పెట్టారు. దానికి విద్యా దీవెన, అమ్మ ఒడి ఈ పథకం 2 పెట్టారు. ఇప్పుడు నిన్న జీవో నెంబర్ 77 తీసుకొచ్చి 70,000 మంది పిల్లలకు డిగ్రీ, పీజీ చదువుకునేటువంటి పిల్లలకు మీకు మేము ఈ జగనన్న దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వరని చెప్పారు? ప్రైవేట్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు. ఎయిడెడ్ కాలేజీలు జీతం ఎవరిస్తారు? లెక్చరర్లకు. డబ్బులు ఎవరిస్తారు? లెక్చరర్లకు. పిల్లలకు సంబంధించిన సదుపాయాలు ఎవరు కల్పిస్తారు? బిల్డింగ్ల నిర్మాణం ఎవరు చేస్తారంటే ఇది ప్రభుత్వం చేస్తుంది. ఎయిడెడ్ అనేటువంటిది ప్రభుత్వం నిర్వహించేటువంటి స్కూళ్ళు. దాంట్లో లెక్చరర్లకు ప్రభుత్వమే జీతం ఇవ్వాలి, వాళ్ళకు పెన్షన్లు ప్రభుత్వమే ఇవ్వాలి, నియామకము ప్రభుత్వం. అంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్ళు ఎట్లుంటాయో ప్రభుత్వ కాలేజీలకు ఫీజు ఇవ్వమని ఈరోజు విద్యార్థులు ఈ పథకం పేరు కూడా మార్చాలా, విద్యాద్రోహి పథకం. జగనన్న విద్యాద్రోహి పథకం ఈ పథకం పేరు పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ప్రభుత్వం చేర్పించుకున్న ప్రైవేటు కాలేజీలతో పాటు ప్రైవేట్ కాకుండా ఎయిడెడ్ మీ ప్రభుత్వ స్కూల్లోనే ఫీజు ఇవ్వమంటే దాన్ని ఎట్లా? అంతేకాకుండా 550 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండాలి, అవి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఒకటి నేర్చుకుంది. గత ప్రభుత్వంలో ఏమున్నా మేము ఇవ్వము. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు బిల్లు లేవు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద అప్పుడేదో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏదైనా లెటర్ రాసి
మూడోది గత ప్రభుత్వం సంబంధించినటువంటి నరేగా బిల్లులు కేంద్రం ఇచ్చే డబ్బులు మేము ఇవ్వము. నేను అడుగుతున్నా, మేము ఇవ్వమని 23 సీట్లు గెలిపించి ఇంట్లో కూర్చోబెట్టి పక్క రాష్ట్రానికి పారిపోయేటట్లు చేశారు ఓ నాయకుడిని. నెక్స్ట్ మీరు పక్క రాష్ట్రంలో ఆయన ఉంటాడు కాబట్టి తెలంగాణలో మీరిద్దరూ ఒక చోట ఉండే ఇష్టం ఉండదు కాబట్టి ఒకరి మొహాలు ఒకరు చూసుకోరు కాబట్టి మీకు ప్యాలెస్ ఉన్నాయి కాబట్టి కర్ణాటకలో మీరు ఈ పక్కకి వెళ్ళిపోవచ్చు. దగ్గర పులివెందులకు బెంగళూరు అంటే ఒక ఆయన బెంగళూరులో ఉండొచ్చు, ఒక ఆయన తెలంగాణలో ఉండొచ్చు, రాష్ట్రం మాత్రం దానికి వదిలేశారు. అందుకే ప్రజలు అనుకుంటున్నారు బీజేపీ ఉండాలి ఈ రాష్ట్రంలో. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన బెంగళూరులో ఉండేందుకు ఓడిపోతే తెలంగాణలో ఉండడానికి ఎందుకని వాళ్ళు అనుకుంటున్నారు. మూడో అంశం, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మేధావులు తయారయ్యారు. నేను కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కు మంచి కండవ వేసుకుని వచ్చాను. ఎందుకంటే ఇక్కడ మా ప్రెస్ కాన్ఫరెన్స్ అందరూ బీజేపీ కండవాలు వేసుకున్నారు. మీకు కూడా అనుమానం రాదు ఎందుకైనా ఈ వేరే కలర్ కండవ వేసుకున్నాడు. కావచ్చు, ఎవరైనా మహిళలు కావచ్చు, ఎవరైనా కూడా పీడిస్తపడుతుంటే సమస్యలు ఎదుర్కొంటే వారందరూ కూడా మా జర్నలిస్టు కూడా ఎప్పుడు కూడా ఎందుకంటే మన మీటింగ్లు కూడా చేద్దాం. మీకు మద్దతు తెలుపుదామని సందర్భంగా చేస్తూ సెలవు చేస్తాను. స్లోగన్స్ ఇవ్వండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా ఐక్యత, చేయాలి నల్ల వ్యవసాయ చట్టాలను కాపాడుకుందాం. ఆహార రంగంలో స్వావలంబనను కాపాడుకుందాం. ఆహార రంగంలో స్వావలంబనను ఉద్యమాన్ని గౌరవించడం, దాని వెనుక ఉన్న కీలక వ్యవసాయ రంగ రక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం అనివార్యంగా జరగాలి. కానీ మోడీ ప్రభుత్వం మూర్ఖంగా కేవలం రాజకీయాలలో తన పంతం నెగ్గించుకోవడానికి కార్పొరేట్ల చేతిలో భారత వ్యవసాయ రంగాన్ని పెట్టడానికి మార్కెట్ దోపిడీ రద్దు పేరుతో మరింత దోపిడీకి అవకాశాన్ని ఇచ్చే ఈ 3 చట్టాలని విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన చట్టాన్ని కూడా రద్దు చేసి భారత రైతాంగ రక్షణకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో సరికొత్త చట్టాలను తీసుకురావాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మోడీ వాస్తవాలను చూడకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి భారతదేశ ప్రజల కళ్ళు కప్పి అన్ని రకాల వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారు. దీన్ని సాగనీయం. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాపిత రైతాంగ చైతన్య యాత్రలు పెట్టి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా మోడీని హెచ్చరిస్తూ ఈరోజు మన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున అన్ని సంఘాల పెద్దలు ఢిల్లీ వెళ్ళారు. వారికి సంఘీభావం తెలియజేసి ఒక 10 లక్షల ఆర్థిక తోడ్పాటు కూడా అందించడానికి పోయారు. నరేంద్ర మోడీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అధికార పార్టీలను కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు మోడీ పక్షమో రైతుల పక్షమో తేల్చుకోవాల్సిన పరిస్థితి వారి మీద కూడా ఉందని ఈ సందర్భంగా రైతులందరూ కూడా సంఘటితంగా వీధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి అప్పలరాజును
బీసీల మనోభావాలు దెబ్బతీస్తున్న అప్పలరాజు బీసీల మనోభావాలు దెబ్బతీస్తున్న అప్పలరాజు డౌన్ అప్పలరాజు డౌన్ అప్పలరాజు జోహార్ గౌతు లచ్చన్న జోహార్ గౌతు లచ్చన్న డౌన్ అప్పలరాజు డౌన్ అప్పలరాజు డౌన్ అప్పలరాజు క్షమాపణ చెప్పాలి గౌడ కులానికి చెప్పాలి సైడ్గా ఉందండి. బద్ధంగా ప్రమాణం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఈరోజు రాజ్యాంగాల్ని తూట్లు పొడిచే విధంగా మతాల కులాల ప్రస్తావనను తీసుకొని రావడం చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. మంత్రిగా పనిచేస్తున్నటువంటి అప్పలరాజు గారు భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడు, సర్దార్ బిరుదు కలిగినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారిని అమర్యాద పరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఈరోజు ఏదో ఒకసారి గెలిచి అదృష్టం కొద్ది మంత్రి అయినటువంటి అప్పలరాజు గారు ప్రజాసేవలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకునే క్రమంలో అనేక పోరాటాల యోధుడైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు తన ఎంపీ గెలిచిన తర్వాత కూడా తన గురుగారైనటువంటి ఎన్జీ రంగా గారు ఓడిపోతే తన పదవికి రాజీనామా చేసి ఆయన గెలిపించినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈరోజు ఏదో మీరు అదృష్టవశాత్తు గెలిచి మహానుభావుడైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి గురించి మాట్లాడడం చాలా బాధాకరం. మీలాంటి వ్యక్తులు ఈరోజు నిజంగా ఆయన కాలు గోటికి కూడా సరిపోరని చెప్తూ ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్తు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కుల ప్రస్తావనలు తీసుకొని వచ్చి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాన్ని మానుకోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాసే విధంగా మీరు ప్రమాణాలు చేసినటువంటి ఒక్క విధానాన్ని కూడా మీరు బలపరిచే విధంగా కాకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ తీరును ప్రజలందరూ కూడా గర్జిస్తూ ఉన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున గౌడ సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి పాలాభిషేక కార్యక్రమంలో మేమందరం కూడా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే అప్పలరాజు మంత్రిగా ఉన్నటువంటి అప్పలరాజు బేషరతుగా క్షమాపణ చెప్పాలా, అలాగే సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పాలా, లేకపోతే అటువంటి మంత్రిని తన మంత్రివర్గంలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే అప్పలరాజును బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహార్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మరి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరికీ కూడా శ్రేయస్సు కోరిన మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి ఆ రోజు రైతుల కోసం ఇచ్చాపురం నుంచి కడ వరకు కూడా
మహాపాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి. ఈరోజు మరి కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అప్పలరాజు బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ బీసీల మహోన్నత వ్యక్తి అయిన సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహానికి కూలదోస్తానని చెప్పడం ఇవాళ యావత్ బీసీ ప్రపంచాన్ని కూడా అవమానపరిచినట్లే. మరి ఈ బీసీల ఓట్లతో గెలిచి ఒక బీసీ మినిస్టర్ అయ్యి కూడా బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ బీసీలను అవమానపరచడం మరి వైఎస్ఆర్సీపీ దురాఘాతానికి పరాకాష్ట. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దీనికి బీసీలందరికీ కూడా బహిరంగ క్షమాపణ బీసీ బంధుతో చెప్పించి మరి బీసీల మనోభావాలను దెబ్బతినకుండా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. మరి ఈ విధంగా బీసీల ఓట్లతో కలిసి మనోభావాలను దెబ్బతీయడం చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని బీసీలు కాకుండా గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అవమానకరంగా భావిస్తున్నారు. కాబట్టి బీసీలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా క్షమాపణ చెప్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయాలని కోరుకుంటాను. లేదంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా దీని మీద రాబోయే రోజుల్లో చాలా బహిరంగంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కీర్తిశేషులు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని గురించి మంత్రి అప్పలరాజు గారు తొలగిస్తా ఉన్న వాక్యాలను వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు గుంటూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ కొంత గౌతు లచ్చన్న విగ్రహం స్వయాన ఇంకా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వయాన ఆయన చేతుల మీద ఆవిష్కరించారు. అంటే అంత మహాధిపతి తెలుగు రాష్ట్రాల్లో కనుక అంబేద్కర్ మన భారతదేశానికి కనుక అంబేద్కర్ జ్యోతిరావు ఫులే ఎటువంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో లచ్చన్న గారు అటువంటి వ్యక్తి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు గారు ఆయన వాక్యాన్ని పూర్తిగా వెనక్కి తీస్తూ అన్కండిషనబుల్గా మేము విగ్రహాన్ని తొలగించాం. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఆ స్థలంలో మేము పార్కు కానీ ఉద్యానవనంగా నిర్మిస్తాము. మీరు కావాలంటే పార్టీలకు అతీతంగా దాంట్లో వైసీపీ స్థలాలు ఉన్నా టీడీపీ స్థలాలు ఉన్నా మొత్తం టీడీపీ హ్యాండల్ చేసుకోండి. అది మీకు మీ ప్రభుత్వానికి మంచిది. ఇట్లా కాని పక్షంలో ఇది మా ఈ కార్యక్రమం సంఘం ఆరోపణలో బీసీ సంఘ కార్యక్రమంగా చేసిన ఈ కార్యక్రమం ఇది ఆరంభం అంతా ఇంకా ఉధృతంగా తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గుంటూరు జిల్లా కౌన్సిలర్ అయ్యా అప్పలరాజు గారు వారం రోజుల నుంచి మీ సేవలోనే ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఒక డాక్టర్గా ఉండగా ఎవరికీ తెరవదు. అలాంటిది అనుకోకుండా నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యావు. నీ అదృష్టం బాగుండి తొలిసారే నువ్వు మినిస్టర్ అయ్యావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా నీ నియోజకవర్గానికే తెలుసు. అలాంటిది మినిస్టర్ అయిన తర్వాత నీ జిల్లా వరకు శ్రీకాకుళం వరకే తెలుసు. అలాంటిది ఈరోజు నాకు గౌతు లచ్చన్న గారి పేరు చెప్పుకుని 13 జిల్లాల రాష్ట్రం మొత్తం నీ పేరు మారిమోగిపోతా ఉంది. ఇలా దరిద్రమైనటువంటి ఆలోచనతో దరిద్రమైన పనులు చేస్తే పేరు తెచ్చుకోవడం మంచిది కాదు. గౌతు లచ్చన్న గారు ఎంతో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఈ రోజున నువ్వు పేరు సంపాదించుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? 1200 కిలోమీటర్లు ఆ రోజున రైతుల కోసం కష్టపడి నడిచిన పాదయాత్ర చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి ఆయన గురించి నువ్వు ఈ విధంగా ఆ విగ్రహం తీసేయాలనటం ఎంతవరకు సమంజసం? అది నీ సొంత చోట్ల ఉందా? గవర్నమెంట్ స్థలంలో ఉందా? బైరాగి అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన అభిమాని ఇచ్చినటువంటి స్థలం అది. గవర్నమెంట్ స్థలాల్లో ఉన్నటువంటి విగ్రహాలను ఏమీ చేయాలన్నటువంటి మీరు ఒక ఈ వ్యక్తి ఇచ్చినటువంటి దాంట్లో దాన్ని తొలగించాలని అంటాం మీరు ఎంతవరకు సమంజసం? అలాంటిది ఆ గౌతు లచ్చన్న గారి గురించి వాళ్ళ మనవరాలు శిరీష గారు గౌతు శిరీష గారు మాట్లాడారు. ఆమె గురించి ఏం మాట్లాడతారు మీరు? ఆమె ఒక మౌనమైనటువంటి వ్యక్తిని ఒక ఊరికి ఒక దీనికే పరిమితం చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. వాళ్ళ మనోరాలు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే పరిమితం అంటూ ఉండవు. నువ్వు ఆయన ఉపయోగించుకుని రాష్ట్రం మొత్తం నువ్వు ఇదవుతూ ఉండవు. అలాంటిది దయచేసి ఇవన్నీ తగ్గించుకుని నువ్వు బీసీ అయ్యి ఉండి మత్స్యశాఖ మంత్రిగా మేము మీకు బీసీగా మంత్రి ఇచ్చినందుకు మేము సంతోషించాము ఆ రోజున. ఈరోజు నువ్వు బీసీల మీద నువ్వు ఈ విధంగా దాడి చేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? దయచేసి నీ మాటలను వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. తీసుకునే పక్షంలో నీ ఇల్లు కూడా ముట్టడిస్తాం, ధర్నాలు చేస్తాం, అంతాలు చేస్తాం. ఏదైనా కానీ వెనకాడే ప్రసక్తి లేదు. దయచేసి ఇప్పటికైనా సరే నువ్వు దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.